ధనవంతులు ఎక్కువగా విజువలైజేషన్ చేసే పద్ధతి ఏంటో తెలుసా? వాళ్ళ లక్ష్యాన్ని ఒక బోర్డు మీద రాసుకొని వాళ్ళు పడుకునే బెడ్ ఎదురుగా ఉంచి లేచిన వెంటనే దాన్ని చూసి దానికి థ్యాంక్స్ చెప్పేవారు అది సాధించినందుకు. సీక్రెట్ పుస్తకంలో మనకు కనిపించే చాలా మందిలో ఈ ట్రిక్ ఉపయోగించిన వారే. వాళ్ళు డబ్బు కోరుకుంటే ఒక నోటు మీద వాళ్ళకి కావలసిన నెంబర్ వేసి అది వచ్చినట్టు ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేసేవారు. థాట్స్ బికమ్ థింగ్స్ అని బుద్ధుడు ఏనాడో చెప్పారు. మనం ఏదైతే అనుకుంటామో అదే మనం. ఇది మనకు ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు. ఈ ఆలోచన శక్తిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఈ ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మన ఆలోచనలకు ఉంది. మీరు ఏదైతే అనుకుంటారో వాటిని విశ్వం మీకు అందిస్తుంది. మీ ఆలోచనలు అయస్కాంతాలు లాంటివి. వాటికి ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకు అందిస్తూ ఉంటుంది. మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని అందించడానికి ఉపయోగపడే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు కావాల్సింది అన్నింటికన్నా ముఖ్యమైనది నమ్మకం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. సీక్రెట్ బుక్లో ఒక వ్యక్తి మీకు కనిపిస్తూ ఉంటారు. ఆయనే జాక్ కన్ఫీల్డ్. ఆయన తెలుసుకున్నది, నమ్మింది ఏంటంటే విశ్వపు రహస్యాల వల్ల మనం దేనినైనా ఆకర్షించగలమని, అలాగే ఏదైనా సులభంగా పొందగలమని. అలాగే ఈయన ఈ విశ్వపు రహస్యాల గురించి ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బుని కేవలం 1% మంది ఎలా సంపాదించారు, ఎలా సంపాదిస్తున్నారు. మీకు తెలుసా? దీనికి మొత్తం కారణం విశ్వానికి ఉన్న ఆకర్షణ వలన, మీ ఆలోచనలకు ఉన్న తరంగాల వలన, లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకోవడం వలనే వీళ్ళంతా ధనవంతులుగా మారారు. విశ్వంలో ఉన్న శక్తుల ద్వారా మనం మన జీవితాన్ని గొప్పగా క్రియేట్ చేసుకోగలం. మనం ఏదైతే అనుకుంటామో వాటి గురించి ఆలోచిస్తే మీరు దాన్ని పొందగలరు. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలకు సరిపడా ఫ్రీక్వెన్సీ అనేది ఈ విశ్వం ద్వారా మీకు సులభంగా అందుతుంది. మీరు పాస్ట్లో ఆలోచించిన ఆలోచనలు మీకు ప్రెజెంట్లో జరుగుతున్నాయి. గతంలో మీరు కొన్ని విషయాలు చెడుగా, కొన్ని విషయాలు మంచిగా ఆలోచించి ఉండొచ్చు. మీరు ఏది కోరుకున్నా అది మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మీరు కోరుకున్నది మంచా చెడా అని విశ్వానికి తెలియదు. మీరు ఏది ఇస్తున్నారో అదే మీ వద్దకు వస్తుంది. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన శక్తిలా మారుతుంది. అదే నిజమవుతుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, ఇలా ఏ పని చేస్తున్నప్పటికీ మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు పడుకునే ముందు, నిద్ర లేచిన తరువాత కూడా పాజిటివ్గా ఆలోచించడం, విజువలైజ్ చేయడం వలన మీకు మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. మీ జాబ్, మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్, హెల్త్, వెల్త్, మీకు కావలసిన అవసరాలు, అలాగే మీరు చేసే అప్పులు మీ ఆలోచనల ద్వారా మీ జీవితంలోకి వచ్చేలా చేసుకుంటున్నారు మీరే. మనలో చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. నెగిటివ్గా ఆలోచించడం వలన మీ మనస్సు మీ కంట్రోల్లో ఉండదు. అందువల్ల మీ సమస్యలను మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. మీ నెగిటివ్ బ్లాకేజెస్ని పూర్తిగా రిమూవ్ చేసేదే మెడిటేషన్. మెడిటేషన్ అనేది మీ మైండ్ని పూర్తిగా క్లీన్ చేసే టూల్ లాంటిది. మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. మీ ప్రతి ఆలోచనను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ కోసం మీరు కొన్ని గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్ది నిమిషాలు వెచ్చిస్తే చాలు. కనీసం 10 నుంచి 20 నిమిషాలైనా చేయడం వలన నెగిటివ్ థింకింగ్ అనేది తగ్గుతుంది. మీపై మీకు ఎరుక వస్తుంది. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. తరువాతగా మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన నియమం యాక్షన్. లా ఆఫ్ గ్రావిటీ అనేది అన్ని వస్తువుల మీద ఒకేలా పనిచేస్తుంది. మీరు పైకి ఏ వస్తువు విసిరినా కూడా అది మళ్ళీ నేలకు తిరిగే చేరుతుంది. అలాగే మనకు వచ్చే నెగిటివ్ కానీ పాజిటివ్ ఆలోచనలు కానీ ఏవైనా సరే ఈ విశ్వం జరిగేలా చేస్తుంది. ఎందుకంటే మనం పంపించే ప్రతి ఆలోచన మన దగ్గరకు రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి. ప్రతిరోజు మనకు 60,000కు పైగా ఆలోచనలు వస్తాయని కొన్ని పరీక్షల్లో తేలింది. ఈ ఆలోచనలు అనేవి మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఉదయం లేవగానే చెడు వార్త విన్నారనుకోండి, ఆ రోజంతా చెడే జరుగుతుందని మనం భావిస్తూ ఉంటాం. నిద్ర లేవగానే మీ మొదట ఆలోచన చెడుగా మారింది. దాని ప్రభావం వల్ల మిగిలిన రోజంతా కూడా చెడుగానే ఆలోచిస్తారు, వాటినే ఆకర్షిస్తారు. అందుకే నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు, నెగిటివ్ విషయాలు జరిగినప్పుడు, మన లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంత టైం తీసుకోండి. దాని నుంచి బయటికి రావాలనే ఆలోచనతోనే ఉండండి. అంతేకాని నెగిటివ్ ఆలోచనలతో గడపకండి. అది మనకు మంచిది కాదు.
ఎప్పుడైనా సరే డిప్రెషన్ థాట్స్ వచ్చినప్పుడు ఆ ఆలోచన ఎంతవరకు నిజం, ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించడం మంచిది. థాట్స్ నుంచి బయటకు రావడానికి మీకు ఇష్టమైన పని చేయండి. చిన్నపిల్లలతో ఆడుకోవడం వలన కూడా మీ మైండ్ సెట్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారుతుంది. అలాగే నచ్చే ప్రదేశానికి వెళ్ళండి. కామెడీ మూవీస్ చూడటం వలన మీ మైండ్ పాజిటివ్కి మారుతుంది కూడా. ఎక్కువగా ఈ నేచర్తో గడపడం వలన మీకు ఎనలేని శక్తి వస్తుంది. ఇలా చేయడం వలన మీరు పూర్తిగా నెగిటివ్ థాట్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీ మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మంచి ఆలోచనలు, పనికి వచ్చే ఆలోచనలు మొదలవుతాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని కించపరిచే వారితో, మిమ్మల్ని నిందించే వారితో, మిమ్మల్ని తక్కువ భావనతో చూసేవారితో ఉండటం ఎంత మాత్రాన మంచిది కాదు. మీకు మంచి చేసేవారితో, మిమ్మల్ని అభినందించే వారితో ఉండటం చాలా మంచిది. మీ ఆలోచనలు కూడా యాక్టివ్గా, ప్రొడక్టివ్గా, పాజిటివ్గా ఉంటాయి. మంచి భావాలు కలిగేలా మనల్ని మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. మంచి భావాలే మంచి ఆలోచనలు కలిగిస్తాయి. ఈ మంచి భావాలే మనకు లా ఆఫ్ అట్రాక్షన్కి ఉపయోగపడతాయి. తరువాత మీరు తెలుసుకోవాల్సింది, మన మీద ఉన్న అపనమ్మకాలు, పరిమితులు. మీరు పదే పదే వినే పదం, తరచుగా వినబడే పదం, డబ్బులేం చెట్లు కాయవని. కానీ ఎలా చాలామంది ఇంతలా కోటీశ్వరులు అవ్వగలిగారు? ఎందుకు అలా కోటీశ్వరులు అయ్యారంటే వాళ్ళపై వాళ్ళకు ఉన్న నమ్మకం వల్ల, వారి తెలివితేటల మీద ఆధారపడి ముందుకు అడుగు వేయడం వలన వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు. మీలో చాలామంది బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. మరి ఎందుకు అందరూ ధనవంతులు కాలేకపోతున్నారు? దీనికి కారణం మన మీద మనకు ఉన్న నమ్మకాలు బట్టే. మీరు ఎఫర్మేషన్స్ పదే పదే చెప్తున్న కొద్దీ మీ మైండ్ అనేది మెల్లగా మారుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తి మీలో పుష్కలంగా ఉంది. కానీ మీరు చూపించే అశ్రద్ధ వల్ల మీరు మీ లైఫ్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. ముందు మీ మైండ్ ఒక స్థిరమైన స్థితిలోకి రావాలంటే సైలెన్స్ అనేది పాటించాలి. చాలా వీడియోస్లో చెప్పాను, మౌనం అనేది అతి శక్తివంతమైనది. మనం దేనినైనా జయించాలంటే మనకు పట్టుదల అవసరం. అలాగే పట్టుదల ఇంకా బలపడాలంటే మౌనం అనేది కూడా చాలా అవసరం. మనలో శక్తి పుంజుకోవాలంటే మౌనంతో కూడా మనం ఆ శక్తిని సంపాదించుకోగలం. నిశ్శబ్దం వలన మెంటల్గా, ఫిజికల్గా ఉండే గాయాలు కూడా మనిషి మార్చుకోగలడు. ఈ మౌనం వలన మీలో ఉన్న అనంతమైన శక్తిని నిద్రలేపగలరు. అంతేకాకుండా ఫిజికల్గా కూడా మంచి స్ట్రెంగ్త్ని పొందుకోగలరు. అలాగే మౌనం అనేది మన చుట్టూ కూడా శక్తి వలయాన్ని సృష్టించగలదు. మీలో జరిగే గజిబిజిలను పూర్తిగా అది తీసివేస్తుంది. ఇలా మౌనంగా ఉండడం వలన, ఎఫర్మేషన్స్ని, విజువలైజేషన్ని ప్రతిరోజు సాధన చేయడం వలన విశ్వశక్తి అనేది మీకు పూర్తిగా సహకరిస్తుందని గట్టిగా చెప్పగలను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ జీవితం మీ చేతుల్లోనే. మీ ఆలోచనల మీద మీ జీవితం ఆధారపడి ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.